అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం బయటపడింది. ప్రేమ పేరుతో యువతిని టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మున్సిపల్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద ఆగిపోయింది బాధితురాలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం బయటపడింది. ప్రేమ పేరుతో యువతిని టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మున్సిపల్ కార్యాలయం మెయిన్ గేటు వద్దే ఆగిపోయింది బాధితురాలు. రైట్, బాధిత మహిళకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అరుణ, తెలుగుదేశం పార్టీ నేత నిర్వాహకాలు ఒక్కొక్కటిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున వ్యవహారం గతబయలేదు. ఎందుకంటే ప్రేమ పేరుతో అనుష అనే యువతిని గత కొంతకాలంగా శారీరకంగా అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈమె తనను మోసం చేశారు అని పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళింది. అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. టీడీపీ నేతలు కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఆమె గేటు బయట వెయిట్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా మల్లికార్జున తనకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశారు, శారీరకంగా ఆరోపించారు. అదేవిధంగా 2 సార్లు అభాషణ కూడా చేయించారని బాధితురాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి చేసుకోమంటే తనను చంపుతామని కూడా బెదిరిస్తున్నట్లు బాధితురాలు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు న్యాయం చేయండి, కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపున మల్లికార్జున్ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన తాడిపత్రి చైర్మన్ జేసీ ప్రభాకర్ ని కలిసేందుకు మున్సిపల్ కార్యాలయం వద్ద వెయిట్ చేస్తోంది. అయితే ఆమెకు అపాయింట్మెంట్ దొరకడంతో బయట నిరసన కార్యక్రమం దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అరుణ, బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందా శివారెడ్డి? వాస్తవానికి అయితే స్పందన కార్యక్రమంలో ఎస్పీ అనురాజన్ కి బాధితురాలు అనుష ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది తాడిపత్రి డిఎస్పీకి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. అనుషకి అదేవిధంగా టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున మధ్య ఎట్లాంటి సంబంధం ఉంది, అదేవిధంగా ఎన్ని రోజుల నుంచి వారికి పరిచయం ఉంది, ఏంటో దానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అందరూ ఇన్వెస్టిగేషన్ ఉన్నట్లు పోలీసులు కూడా చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే పార్టీ వ్యవహారం కనుక టీడీపీ కౌన్సిలర్ పైన చైర్మన్ కి ఫిర్యాదు చేస్తామనే ఉద్దేశంతో తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆమె బయట వెయిట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలి, తమకు పెళ్లి చేయాలని అనుష కోరుతున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.